వాస్తవం చెప్పాలంటే ఇది ప్రభుత్వ పరంగా రిక్రూట్మెంట్ చేసి పెట్టాల్సిన అంశం. మీరు మాట్లాడితే అదే చెబుతున్నారు. కానీ మరి గవర్నమెంట్ ఇది మెగా డిఎస్సి ద్వారా ఆల్రెడీ జరుగుతుంది. అందులో ఆశిస్తారా? అది 2 నెలల్లో 3 నెలల్లో మరి పెడతారు. ఎవరన్నా పీజీ చదివిన వాళ్ళు ఉంటే టెంపరీగా 20,000 రూపాయలు నేను శాలరీ ఇస్తా. అప్పటిదాకా మనం పీఈటీ మాస్టర్ స్కూల్లో ప్రతి పిల్లలకి ఈవినింగ్ ఆ స్పోర్ట్స్ కి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అది మీరు అనుకోండి, డబ్బు నేను ఇస్తా అంటే కొత్తగా ఒక పోస్ట్ వచ్చిందాక. My name is Pravalika. I am studying 10th class. మాకు మెగా పేరెంట్స్ డే రోజు ఎమ్మెల్యే సార్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ రోజు మేము క్వశ్చన్స్ వేసాము. పీటీ మేడం లేరు అని చెప్పాము. గవర్నమెంట్ అపాయింట్గా చేసే నా సొంత డబ్బులే ఇస్తాను శాలరీ వాళ్ళకి అని హెడ్ మాస్టర్ సార్ గారు చెప్పారు. అయితే మేడం మండే కల్లా వచ్చేసారు పీటీ మేడం. ఆ పీటీ మేడంని 2 రోజులు అపాయింట్ చేసినందుకు థ్యాంక్ యూ ఎమ్మెల్యే వర్మ సార్. మాకు ఇంతకు ముందు పీటీ మేడం కానీ సార్ కానీ లేరు. ఇప్పుడు పీటీ మేడం వచ్చిన తర్వాత అసెంబ్లీ క్లాసెస్ బాగా జరుగుతున్నాయి. హెల్త్ ఎడ్యుకేషన్ క్లాసెస్ కూడా బాగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ నరేంద్ర వర్మ సార్. మాకు పీటీ మేడంని అడిగిన కానీ మాకు ఎమ్మెల్యే సార్ అపాయింట్ చేసినందుకు ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సార్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సార్. నా పేరు లక్ష్మీ తిరుపతమ్మ. SMGH హై స్కూల్లో పీఈటీ వేకెన్సీ ఉందని ఎమ్మెల్యే సార్ని పిల్లలు రిక్వెస్ట్ చేయడం వల్ల సార్ ఎవరినైనా అపాయింట్ చేసుకోండి, శాలరీ నేనే ఇస్తాను అని చెప్పడం జరిగింది. వేకెన్సీ ఉంది కదా అని నేను అప్లై చేశాను. MUO సార్ ఓకే చేశారు. నేను 11th నుంచే జాయిన్ అయ్యాను ఈ స్కూల్కి, పీఈటీగా అపాయింట్ అయ్యాను. థ్యాంక్ యూ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సార్. థ్యాంక్ యూ సో మచ్.